బాంధవ్యాలతో అందరితో కలిసిమెలిసి ఉండే జాతి. ఎవరైనా ఈ జాతికి మేలు చేస్తే ఆ మేలు మర్చిపోకుండా తిరిగి వాళ్లకు హృదయపూర్వకమైనటువంటి యొక్క అభినందనలు, ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ యొక్క జాతి సింబల్. అదేవిధంగా ఈ కోవల్లోనే నెహ్రూ ఇందిరాగాంధీ ఫ్యామిలీ, అంటే బంజారా ఫ్యామిలీస్కి, బంజారా జాతికి, నెహ్రూ ఇందిరాగాంధీ కుటుంబానికి అవినావ భావ సంబంధం. అదేమంటే నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేయబడినటువంటి యొక్క బంజారాలని, ఆ క్రిమినల్ పదాన్ని అబాలిష్ చేసి డీనోటిఫైడ్ ట్రైబ్స్గా, షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించినటువంటి వారు నెహ్రూ గారు. అదేవిధంగా తెలంగాణలో ఆ రోజు తప్పిపోయినటువంటి ఎస్టీ జాబితా నుండి తప్పిపోయిన తెలంగాణ లంబాడి బంజారా ఎరుకలాస్ని మరి నా నాయకత్వంలో జరిగిన మూమెంట్ 1976లో, ఆ మూమెంట్లో ఇందిరాగాంధీ గారు మరి ఈ యొక్క వ్యత్యాసాన్ని గుర్తించి తెలంగాణ లంబాడీలను 108 ఆఫ్ 1976 పార్లమెంట్ యాక్ట్ ద్వారా షెడ్యూల్డ్ ట్రైబ్స్గా గుర్తించినందుకు ఈరోజు మా జాతీయ అభివృద్ధి బాటలో నడుస్తున్నది. దానికి గాను ఇందిరాగాంధీ నెహ్రూ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలపడానికి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం వల్ల 10% రిజర్వేషన్లు మాకు పెరిగినాయి. 6% ఉండే. అందుకు గాను ఈ కుటుంబానికి రుణపడి ఉన్నటువంటి బంజారా జాతి ఈ రోజులు ధన్యవాదాలు తెలియజేయడానికి మా ఎమ్మెల్యేలు బాలు నాయక్ గారు, మరి మురళీ నాయక్ గారు, రామ్దాస్ నాయక్ గారు, రామచంద్ర నాయక్ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, మేమంతా కలిసి మరి కృతజ్ఞతలు తెలపడానికి ఈ యాత్రను మన ముఖ్యమంత్రి గారు, ఇక్కడ వారు ముఖ్యమంత్రి కాగానే 10% రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ సన్న బియ్యం సప్లై కానీ, అదేవిధంగా హాస్టల్స్కి కాస్మెటిక్ ఫుడ్ ఛార్జెస్ పెంచడం కానీ, అదేవిధంగా ఇప్పుడు కొత్త స్కూల్స్ అన్నీ వారు ఓపెన్ చేసి అందులో 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మొన్న ఇందిరా ప్రజాపాలన స్థాపించడానికి బంజారాలే ముఖ్య పాత్ర వహించిందని మన ముఖ్యమంత్రి గారు, మన యొక్క పిసిసి ప్రెసిడెంట్ గారు వారు చెప్పారు. కాబట్టి వారికి ధన్యవాదాలు తెలపడానికి చేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం అని తెలియజేస్తున్నారు.